జాడ. ఇదే ఆ కుక్క. ఈ కుక్క కులం పేరేడు కూడా తిడుతుంది. కుక్క ఆల్రెడీ ఓ కులం ఉంది, ఆ కులంలో ఉన్న నాయకులను తిడుతుంది కుక్క. ఎందుకంటే ఎస్సీలో మాల సామాజిక వర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేది. 2024 ఎలక్షన్లో ఎస్సీలో మాల సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో నిలబడింది. అది చాలామంది పార్టీలు ఇప్పుడు జగన్ గారికి నచ్చదు. ఎందుకంటే అరే అదంతా నా ఓట్ బ్యాంక్ అటే పోయింది, ఈ రాజేష్ గారో లేకపోతే మరొక నక్కా ఆనందబాబు గారో లేకపోతే డోలా రామాంజనేయులు గారు ఎవరో మొత్తానికి వీళ్ళందరూ కలిపి మొబిలైజ్ చేస్తున్నట్టున్నారు. ఆ ఓటింగ్ ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి అంటే ఇలాంటి కుక్కలు నుంచి కలుపుతారు. ఈ కుక్క వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ మాల నాయకులను తిడుతుంది. మరి తెలుగుదేశం పార్టీలో ఎస్సీ మాల కార్యకర్తలకు ఎవరికైనా కోపం వచ్చిందనుకో, ఈ కుక్క సూటు పరిస్థితి ఏంటి, ఈ కుక్కకు పైన మిగిలిన ఆ 4 గంటల బొచ్చు పరిస్థితి ఏంటి? లేదు నిజంగా పరిగెట్టించేయాలి, మా దగ్గర అధికారం వచ్చిన వెంటనే పరిగెట్టించాలంటే ఎంత ఈ కుక్క బతుకెంత? ఈ మంచంలో ఉన్న నలిపారేస్తారు నల్లి. కానీ ఈ కుక్క మరుగులు మాత్రం బా 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 ఏమంటారు చూడండి. ఒక్కోసారి ఏ సందర్భంలో అయినా సరే వాళ్ళ బూటి మీద ఒక చిన్న మరక పడుతుందేమో, ఆ మరకని నాలుగుతోటి శుద్ధి చేద్దామని చూసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అంబేద్కర్ దాన్ని తాకట్టు పెట్టేదానికి నిజంగా ఎస్సీ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మాల నాయకులు, ఈ మాల నాయకులు జాతీయుల నాయకులు లేపుతారు. అయితే నేను ఒకటే చెప్తానండి పోలీసు వారికి కూడా, ఈ కుక్కను కంట్రోల్ చేయండి. కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కుక్కకు మాత్రం చెప్పు దెబ్బలు కాయ జనాల చేతిలో. ఎస్సీ మాల నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి బూట్లు నాకటానికి రెడీగా ఉన్నారు అని ఒక కులాన్ని ఎస్పెషల్లీ చూపించి అవమానపరుస్తున్నాడు. వీడు అదే కులానికి చెందినోడు అయి ఉండొచ్చు, అయినా కూడా ఇదే మాట ఇతర కులాల్లో అంటే మనం ఎంత సీరియస్ తీసుకుంటామో, ఒక పార్టీలో ఉన్న ఒక కులానికి చెందిన నాయకుల్ని బూట్లు నాకే వ్యక్తులు వెళ్ళు అని చెప్పి వీడంత పబ్లిక్గా మాడుతుంటే రేపొద్దు నేను ఎవడన్నా రోడ్డు మీద రాసిస్తే ఎవడేం చేయలేం. వీడు ఎక్కడ బయట రావట్లేదు, ఎక్కడికైనా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఈయన పామేస్తారు సిమెంట్ రోడ్డు కేసి. ఇక అంటే పార్టీ తెలుగుదేశం పార్టీ విలువలు మాట్లాడేటప్పుడు ఈ వీడియో కూడా, ఇలాంటి వీడియో నేను చాలా రోజులైంది ఇలాగ మాట్లాడటం మానేసి. కానీ మరీ కుక్కల మీదకి వచ్చేస్తుంటే అరే రే రే కుదరదండి. ఖచ్చితంగా ఈ కుక్కను మాత్రం బయట ఎక్కడానికి కనపడితే కుక్కను కొట్టినట్టు కొడతారు. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న మాల నాయకులే కుక్కను కొట్టినట్టు కొట్టినా మేమేం చేయలేమండి, సంతాపం ప్రకటించాలి అంతే. మరి మేమైతే చేయం అలాంటివి, మేము సానుభూతి సంతాపం ప్రకటిస్తాం. ఈసారి ఈ కుక్కని డీజీపీ గారు లేకపోతే ఆ స్థానిక పోలీసులు, విజయవాడ పోలీసులు అర్జెంట్గా ఈ కుక్కను బోన్లు వేయండి. బోన్లు వేసి దీని మూతికి చిక్కం కట్టండి. దీని మూతికి చిక్కం కట్టకపోతే ఇది ఎముకల కోసం, ఆ బొక్కల కోసం ఎవరు మీద పడితే వాళ్ళ మేము మురుగుతూ ఉంటుందండి. రే జాడ బ్రీడు, నీకు చాలా రోజుల నుంచి చాలా రెస్పెక్ట్ ఇచ్చాను నేను. ఎందుకంటే జనరల్గా నేను రెస్పెక్ట్ ఇచ్చేది తక్కువ ఎదవలకి, కానీ నీకు ఇచ్చాను. కానీ నువ్వు అది నిలబెట్టుకోవట్లేదు. నువ్వు ఏ కులంలో అయితే పుట్టావో ఆ కులంలో ఉన్న నాయకులు పార్టీలో, అదే అధికార పార్టీలో ఉంటే నీకు ఆ పార్టీ డబ్బులు ఇవ్వలేదని కుక్క ఆ పార్టీలో ఉన్న నీ కులం నాయకుల మీద మురుగుతావా? ఇప్పుడు ఈ కుక్క అంటుందండి, నేను ఒక వీడియో చూపిస్తాను. ఒక వీడియో చూపించి చాలా గట్టిగా ఇప్పుడే మన రాజేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానని ఒక ట్రిబ్యునల్ వేసి ఎవరెవరు చెప్పారో, ఎవరైనా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఎడవ వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలని కొట్టారో, చంపారో, దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాను. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాను. ఈరోజు ఈ కుక్క ఎంత నీచమైందో మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి, గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగాయి, మర్డర్లు జరిగాయి, అన్యాయం జరిగిందని కుక్కకు తెలుసు. తెలిసినప్పుడు వాటి మీద ట్రిబ్యునల్ వేస్తానో ఎందుకు వేయలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగడం కూడా తెలుసు కుక్కకి. కానీ దానికి కారణమైన వాళ్ళని శిక్షించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కాలం అవుతుంది కుక్కెళ్ళి. ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ జగన్మోహన్ రెడ్డి అంటుంది. మొన్న అన్నది కుక్క. ఈ కుక్కని ఎవరు పిల్లరు, అందుకని ఈ కుక్కే నేను వచ్చేస్తాను, నన్ను కావాలంటే కొనుక్కోండి, జస్ట్ 175 crores అంటుంది. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ఈ కుక్క రెడీ, అతను బూట్లు నాకడానికి.
కానీ అతని హయాంలో జరిగిన అన్యాయాల మీదట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయిపోతే ఆయన విమర్శిస్తుందట. అన్యాయం చేసినోడు బూట్ నవ్వుతుందట. మరి ఇది బతికినారా కుక్క రే? ఓరే నీ జాడ బ్రీడు. ఇదండి ఈ కుక్క. ఎంత దౌర్భాగ్యమైన దైద్యం కుక్కింది ఈ కుక్క. కేవలం మొరగటం కోసమే కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఎవడన్నా. నేను చెప్పే రేట్ అయితే కనుక 500 600 మించి అయితే పలకది కుక్కకి. మళ్ళీ ఎందుకంటే మరి దీనికి మనమే గడ్డెట్టాలి, మనమే పోషించాలి, ఆ కుడితో గిడితో మనమే వేయాలి అండి. కాబట్టి ఈ కుక్కని వేలం పెడుతున్నాను. సర్కారు వారి పాట 500. మీరు ఏమైనా పాడుకుంటారంటే మీ పాట మీరు ఇక్కడ చెప్పచ్చు. నేను మీ కామెంట్లు చూస్తాను. ఈ కుక్క పాట సర్కారు వారి పాట 500. ఇంటి ముందు కట్టెత్తే ఎల్లుగొండి వచ్చేవాడిని మురుగుతూనే ఉంటుంది. మనం వచ్చినప్పుడు కూడా మురిగేస్తుంది ఇది. మనం వచ్చే అబ్బే మా యజమాని ఉండదు ఈ కుక్కకి. దేని పడితే మురుగుతుంది. ఈ కుక్క కోర్టుని చూపించి భయపడేస్తుంటుంది. రే కుక్క దా, నేను నా మంచి యాక్షన్ తీసుకుంటాను. తీసుకోరా. నిన్ను ఎవడు అక్కడ నేలకేసి రాసేస్తాడు, నీ ఎంటుకలు పీకేస్తాడు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే దాదాపు 50 లక్షల మంది ఉన్న మాల సామాజిక వర్గాన్ని నువ్వు బూట్లు లాగేవాళ్ళని తిట్టావు. కాబట్టి నిన్ను ఎక్కడ ఎవడు రాసేస్తాడో తెలియదు. ఇంకోడు ఆ ఏకా టీవీ గడు. రే ఏకా టీవీ నీ పేరేం పేరు నాకు తెలీదురా. నువ్వేడ్రా నీ తమ్నైల్స్ ఏడ్రా. టీడీపీకి అమ్ముడిపోయిన కుక్కలు మహాసన్ రాజేష్, డోలా శ్రీబాల్, ఏక పారేసిన జడ శ్రావణ్ కుమారా. ఏం పేరురా ఏకా టీవీ నీ పేరు? ఏం పేరు? ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుంది నీ అబ్బా. అదైతే కుక్కకి కేసులు అవ్వు, కుక్కను జైల్లో పెట్టరు. కానీ నీ బుద్ధి ఏమైందిరా? మరి ఆడి ఏకలు బీగించినట్టు నీ కూడా బీకెత్తారా? నువ్వు ఎస్సీ నాయకుల మీద నీ ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెట్టావు అంటే బొక్కలకు వెళ్ళిపోతారా అని చెప్పండి ఆడికి కూడా, ఎవడని తెలిసినట్టు ఉంటే.